అవుట్లుక్ కి స్వాగతం. ప్రాపర్టీ విషయాల్లో చాలా మందికి ఒకే సమస్య, ఎవరి మాట నమ్మాలి, ఏది నిజం ఏది మార్కెటింగ్. అందుకే హౌసింగ్ అవుట్లుక్ తీసుకొచ్చింది హౌసింగ్ అవుట్లుక్ లైవ్. ఇది సేల్స్ షో కాదు, ప్రాపర్టీ ఎగ్జిబిషన్ కాదు, ఇది లైవ్ ప్రాపర్టీ డెసిషన్ డెస్క్. ఈ వీడియోలో హౌసింగ్ అవుట్లుక్ లైవ్ అంటే ఏమిటి, ఇది ఎందుకు అవసరం, ఇది ఎలా పనిచేస్తుందో స్పష్టంగా చూద్దాం. హౌసింగ్ అవుట్లుక్ లైవ్ అంటే ఏమిటి? హౌసింగ్ అవుట్లుక్ లైవ్ అంటే లైవ్ లో ప్రాపర్టీలు అమ్మటం కాదు, బ్రోకర్ షో నిర్వహించడం కాదు, ప్రాపర్టీ నిర్ణయానికి అవసరమైన లైవ్ అవగాహన మరియు క్లారిటీ సెషన్. అంటే బయ్యర్ సందేహాలకు లైవ్ లో సమాధానాలు, ప్రాపర్టీ రిస్కులు, డాక్యుమెంట్లు, ప్రాసెస్ల వివరణ, నిజ జీవిత ఉదాహరణలతో అవగాహన. ఇది ఎడ్యుకేషన్ ఫస్ట్ లైవ్, ఇది డెసిషన్ సపోర్ట్ లైవ్. ఎందుకు ఇది అవసరం? చాలా చోట్ల లైవ్ అంటే అమ్మకాల ప్రజెంటేషన్, ఆఫర్లు, డిస్కౌంట్లు, ఇప్పుడే బుక్ చేయండి అని ఒత్తిడి. కానీ హౌసింగ్ అవుట్లుక్ లైవ్ లో కొనండి అనే ఒత్తిడి లేదు, అమ్మాలి అనే ప్రోత్సాహం లేదు, కమిషన్ టార్గెట్ లేదు. స్పష్టత వచ్చిన తర్వాతే నిర్ణయం. అదే మా విధానం. లైవ్ లో ఏం జరుగుతుంది? హౌసింగ్ అవుట్లుక్ లైవ్ లో ప్రాపర్టీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, డాక్యుమెంట్ అండ్ లీగల్ ప్రాసెస్ క్లారిటీ, మార్కెట్ అండ్ ప్రైస్, రియాలిటీ డిస్కషన్స్, లైవ్ క్వశ్చన్ ఆన్సర్స్, వ్యూవర్ క్వశ్చన్స్, కేస్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్స్. ముఖ్యంగా లైవ్ లో డీల్ క్లోజ్ చేయం, లైవ్ లో నెగోషియేషన్ చేయం, అర్థం చేసుకునే వేదిక మాత్రమే. ఇది పెయిడ్ సర్వీసెసా లేదా ఫ్రీనా? హౌసింగ్ అవుట్లుక్ లైవ్ సాధారణంగా ఫ్రీ. ఎందుకంటే ఇది అవగాహన కోసం, ఇది ట్రస్ట్ బిల్డింగ్ కోసం. కానీ లైవ్ లో ఎవరికైనా పర్సనల్ సర్వీసెస్ అవసరమైతే అది ఆప్టిన్ పెయిడ్ సర్వీసెస్ అవుతుంది, ఫిక్స్డ్ ఫీజ్, క్లియర్ టర్మ్స్తో. ఈ హౌసింగ్ అవుట్లుక్ లైవ్ అనేది సేల్స్ ఫన్నల్ కాదు. ఎవరు లైవ్ చూడాలి? ప్రాపర్టీ కొనాలనుకుంటున్న వారు, అమ్మాలనుకుంటున్న వారు, డాక్యుమెంట్లపై సందేహాలు ఉన్నవారు, బ్రోకర్ ఒత్తిడితో విసిగిపోయిన వారు. డీల్ ముందు లైవ్ చూడండి, డీల్ తర్వాత కాదు. ఒక్క మాటలో హౌసింగ్ అవుట్లుక్ లైవ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ క్లారిటీ ప్లాట్ఫామ్. ఇది అమ్మే వేదిక కాదు, అర్థం చేసుకునే వేదిక. మా లైవ్ సెషన్స్ ను హౌసింగ్ అవుట్లుక్ యూట్యూబ్ ఛానల్లో నిరంతరం చూడవచ్చు. క్లారిటీ ఫస్ట్, సొల్యూషన్స్ నెక్స్ట్. నమస్తే.